రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ మద్దతుగా రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న మోసానికి నిరసనగా ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మన మాజీ మంత్రివర్యులు మన ప్రియతమ నాయకులు కొప్పుల ఈశ్వరన్న గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పి ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అనేక మోసపూరిత హామీలతో ఏదో అద్భుతం జరుగుతుంది అని చెప్పి అలవి కాని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు పేరుతోటి ఈరోజు రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చేసినాం, 6 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పి చెప్పడం నిజంగా కూడా దురదృష్టకరం. ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలం గడవక ముందే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న మోసాలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు జనం గమనిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో రుణమాఫీ కోసం 32,000 కోట్ల రూపాయల అవసరం ఉంటే గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కేవలం 7,200 కోట్లు మాత్రమే రుణమాఫీ కోసం విడుదల చేసినామని చెప్పి. కానీ గ్రామాలలో మొదటి విడత, రెండో విడత పేరుతో